విశాఖ నగరంలోని లలిత్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట గుట్టు రట్టయింది. టాస్క్ ఫోర్స్ 4th టౌన్ పోలీసులు కలిసి నిర్వహించిన ఆకస్మిక దాడిలో 6 మహిళలు పోలీసుల చేతికి చిక్కారు. అయితే ఈ మహిళలు తరచూ గృహాలలో పేకాట ఆడుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పేకాట ఆడిన 6 మహిళలను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 22,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనకు మూలం స్థానిక వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం. తన భార్య ప్రతిరోజు పేకాట ఆడుతుందని సదరు భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా వారు పట్టించుకోలేదట. దీంతో అతడు పోలీసు ఉన్నతాధికారిని సంప్రదించగా ఆ భర్త ఆవేదన విన్న పోలీస్ బాస్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుని మహిళల పేకాట ముఠాగుట్టును బట్టబయలు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికి విశాఖలో పేకాట ఆడుతున్న 6 మహిళలైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? విశాఖ నగరంలో ఈ యొక్క లలిత నగర్ ఏ ప్రాంతం అయితే ఉందో అక్కడ దాదాపు కూడా నిత్యం ఈ ప్యాకెట్ ఆడుతూ ఉండడం, అక్కడ స్థానికంగా ఉన్న ఒక కిట్టి పార్టీ ఏ విధంగా అయితే నిర్వహిస్తారు అదే విధంగా మహిళలంతా కలిసి కూడా నిత్యం కూడా ఈ యొక్క ప్యాకెట్లు ఆడడం అయితే జరుగుతుందన్న విషయాన్ని అయితే ఈ పూర్తి సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడులు చేయడంతో అక్కడ 6 మహిళలతో పాటు 22,000 రూపాయల నగదును కూడా వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. దాదాపు గత కొన్ని రోజులుగా అయితే ఒక 2 నెలల క్రితం నుండి కూడా ఎక్కడికక్కడ నిత్యం కూడా దాడులు చేస్తుంటే టాస్క్ ఫోర్స్ కి సంబంధించి విశాఖ టాస్క్ ఫోర్స్ మొత్తం కూడా దాడులు చేస్తున్న పరిస్థితిలో ఎక్కడికక్కడ ఈ ప్యాకెట్కి సంబంధించి కానీ గంజాయి లేక బహిరంగ మద్యానికి సంబంధించి కేసులు నమోదు చేయడమే జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారు ప్యాక్ ఆడుతున్నారో వారి యొక్క భర్తే దీనికి సంబంధించి సమాచారం అందించడంతో అది పక్కా సమాచారం కావడంతో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి దాదాపు 6 కూర్చొని పూర్తిగా ఈ యొక్క ప్యాకాట్లో మునిగిపోవడం అయితే జరిగింది. వీళ్ళు వెళ్ళిన సమయం కూడా వాళ్ళు గమనించకపోవడంతో 4th టౌన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే కాస్త హవాక్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్యాకాట్ ఆడుతున్న సమయంలో వాళ్ళు డోర్ నాక్ చేసినా కూడా లోపలికి తలుపు తీయడానికి కూడా కదలేని పరిస్థితులు ఉండడం, అదే వాళ్ళ భర్తే ఆ తలుపు తీయడంతో అయితే కాస్త అక్కడ ఆందోళన కలిగించేది, మహిళలకు ఆందోళన కలిగించేది, అదే చూసే వాళ్ళకైతే కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉండే విధంగా ఉంది. దాదాపు మహిళలు అంతా కూడా ఇలా ఆటలాడడం, దానికి సంబంధించి నిత్యం కూడా ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ప్యాక్ ఆడుతున్న విషయాన్ని తెలుస్తుంది. దీనిపైన అయితే పూర్తిగా కేసు నమోదు చేసి ఆ 6 దర్యాప్తులో పోలీసులు అయితే వాళ్ళ పైన విచారణ చేస్తూ ఇంకెవరెవరు ఆడుతున్నారు, అసలు ఎప్పటి నుండి ఇది ఆడుతున్నారు, దీని పూర్తి అమౌంట్ విషయాన్ని కూడా వాళ్ళతో మాట్లాడి దర్యాప్తు చేసే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువింద గింజల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థతను కేంద్రం, బీజేపీ, ప్రధాని మోదీపై రుద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్, సోనియా గాంధీ కూడా బాధ్యత వహించాలని కోరారు. నెలకు 4 సార్లు ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప 18 నెలల్లో తెలంగాణకి ఒరగబెట్టింది ఏమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈ రోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను, మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను, రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను, బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో, 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా
ఈ రోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్ లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ 2వసారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను. రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు ఉన్న 25% సుంకాలను 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీ పడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబోమని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తమకు తెలుసని, రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా భారత్ సిద్ధమేనని మోదీ వ్యాఖ్యానించారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్ గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేకపోవడంతో డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే హైవే రోడ్డు ఎక్కుతామంటూ విద్యార్థినులు ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించకుంటే రోడ్డెక్కక తప్పదని స్టూడెంట్స్ హెచ్చరించారు. వచ్చింది అలాంటి సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్స్ కాదు ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయ్యాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ రాసి పెట్టిస్తున్నారు. ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు కాబట్టి
నుంచి లెటర్ రావాలి, మేము రెస్పాన్స్ తీసుకుంటాం, రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఫ్యాకల్టీ పంపిస్తాం అంటేనే మేము ధర్నా ఆపుతాం. లేదా బస్ స్టాండ్ వరకు కూడా పోయి మేము టోటల్ 3 days వరకు అక్కడే కూర్చుంటాం కానీ రాము. మేము అసలు కాలేజ్ సెక్షన్ కి వెళ్ళాము, ఆ బిల్డింగ్ జోలి కూడా రోడ్ పైన కూర్చొని ఇంకా పెద్ద ఇష్యూ చేస్తాం, ట్రాఫిక్ ని ఆపుతాం. ఇది మాత్రం ఫిక్స్, మాకు సొల్యూషన్ వచ్చాక ఇక్కడే ఆగుతాం మేము. ఇక విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు అక్కడ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో ఎందుకు ఇద్దరు మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎందుకు లేదు? ప్రిన్సిపల్ ఏమంటున్నారు? వికారాబాద్ జిల్లా పరిగి తుంకల్ గడ్డలోని యొక్క తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలు దీనికి సంబంధించి ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తే కెమిస్ట్రీగా అంతేకాకుండా మ్యాథ్స్ కి సంబంధించిన ఫ్యాకల్టీ తరగతులు బంద్ చేశారు. వీటికి సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో, ఫ్యాకల్టీ లేకపోవడంతోనే కేవలం డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని చెప్పి కూడా కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తమకు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమకు పూర్తిగా దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటేనే ఈ యొక్క క్లాసులకు సంబంధించి కావచ్చు కాలేజీకి కూడా హాజరవుతాము, లేదంటే హైవే పైన బైఠాయించి ధర్నా చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన బాట పట్టారు. అయితే ఆ యొక్క దీనికి సంబంధించిన ఫ్యాకల్టీకి సంబంధించిన విషయంపై నిన్ననే కలెక్టర్ తో మాట్లాడానని చెప్పి కూడా ప్రిన్సిపల్ విద్యార్థులకు చెప్పిన నేపథ్యంలో, కానీ తమకు పూర్తిగా ఫ్యాకల్టీ వస్తేనే ఈ యొక్క క్లాస్ రూమ్ లకు హాజరవుతాము, లేదంటే హైవే పైన బైఠాయించి ధర్నా కూడా చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మొత్తానికి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీ నియమించాలని చెప్పి కూడా విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి సగం యొక్క ఇయర్ కూడా గడిచిపోయింది. ఇంకా దీనికి సంబంధించి ఫ్యాకల్టీ లేకపోవడం పట్ల విద్యార్థుల ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఫ్యాకల్టీని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, మరి జిల్లా కలెక్టర్ ఏమైనా స్పందించారా దీనిపై? అంటే విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అయితే ఇప్పటి వరకు మాత్రము దీనిపైన జిల్లా కలెక్టర్ మాత్రం స్పందించలేదు. అయితే ప్రిన్సిపల్ మాత్రం ఈ విషయాన్ని ఆ యొక్క జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లానని చెప్పి కూడా విద్యార్థులతో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ దీనికి సంబంధించి ఫ్యాకల్టీ వెంటనే తమకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తమకు ఈ యొక్క కలెక్టర్ తో మాట్లాడించాలని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రిన్సిపల్ ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా చెప్పలేదు. త్వరలో దీనికి సంబంధించి కలెక్టర్ ను సంప్రదించిన తర్వాత కలెక్టర్ వద్దకు తీసుకెళ్తారని చెప్పి కొంత సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. We want our faculty back. We want our faculty. మాకు సార్ కావాలి. త్వరగా రెస్పాన్స్ రావాలి. ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. చిన్న నిర్మాతల అభిప్రాయాలు తీసుకొని ఫెడరేషన్ సభ్యులతో సి కళ్యాణ్ చర్చించనున్నారు. సమావేశంలో చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజుతో సమావేశం కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. చిన్న నిర్మాతల అభిప్రాయాలు తీసుకుని ఫెడరేషన్ సభ్యులతో సి కళ్యాణ్ చర్చించనున్నారు. సమావేశంలో చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజుతో సమావేశం కానున్నారు. రైట్, ఇక ఫిల్మ్ ఛాంబర్ లో అయితే చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి
మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ముఖ్యంగా ఈ భేటీలో అయితే సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీ అయ్యాకనైనా దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? గత 4 రోజుల నుంచి సినీ పరిశ్రమలో ఒక సంక్షోభం నెలకొంది. సినీ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలంటూ ఆందోళనకు దిగడంతో ఒకవైపున నిర్మాతలకు, మరోవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులకు మధ్య కూడా చర్చలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్లను బంద్ చేస్తూ కూడా ఖచ్చితంగా ఆయా యూనియన్లు పిలుపునిచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే షూటింగ్లు జరుగుతున్నాయో, ప్రధానంగా సారథి స్టూడియోలో కావచ్చు, అలాగే ఇటు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నటువంటి ఏవైతే షూటింగ్లు ఉన్నాయో కొన్ని షూటింగ్లు కూడా నిలిపివేస్తూ ఎవరైనా ఒకవేళ యూనియన్ల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి షూటింగ్లకు హాజరైతే మాత్రం వాళ్ళ మీద కొంత అటాక్స్ జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా యొక్క సమస్యను పరిష్కారం చేసేందుకు ఒకవైపున ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఒక కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఆ యొక్క సమస్యలను ఒక కొలికి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ యొక్క సమావేశం అనంతరం తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వైపున ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కోఆర్డినేషన్ మీట్ కు ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే తాము తెలియజేయడం జరిగింది, 30% వేతనాలను పెంచాలి, పెంచినటువంటి వేతనాలను ఏ రోజుకు ఆ రోజే ఆ కార్మికులకు అందించాలి అనేది ప్రస్తుతం సినీ కార్మికుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. వీటితో పాటు కాల్ సీట్స్ విషయము, అలాగే అటు సండేస్ లో పనిచేసినటువంటి పని దినాలు, బేటాల విషయము, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇటు సినీ కార్మికుల నుంచి కొంత డిమాండ్లు అనేవి వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆ సినీ ఇటు ఎవరైతే ప్రముఖ నిర్మాతలు ఉన్నారో నిర్మాతలు కూడా ఒక ప్రొసీజర్ ను రెడీ చేశారు. ఆ ప్రొసీజర్ ను రెడీ చేసి దాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్చల తర్వాత తాము తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒక స్పష్టతనిస్తాము అనేది ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సమావేశం అనంతరం ఒకవైపున ఇటు ప్రముఖ సినీ ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలవబోతామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజును కలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళతో చర్చించి చిరంజీవి చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆయన చెప్పినట్లు వింటామనేటువంటి విషయాన్ని కూడా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తెలియజేసినటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రత్నమర్, కార్మికుల వర్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు చాలా రోజుల నుంచి మేము ఇంత కష్టపడుతున్నా మాకైతే న్యాయం జరగట్లేదు అని వాపోతున్నారు. సో కార్మికుల డిమాండ్ ఏ విధంగా ఉంది ఇప్పటివరకు? ఇప్పటి వరకు ఏదైతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలకు అదనంగా 30% తమ యొక్క వేతనాలను పెంచాలి అనేది ప్రస్తుతం సినీ కార్మికుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. యొక్క 30% వేతనాలను పెంచడంతో పాటు ఏ రోజుకు ఆ రోజు ఆ పెంచినటువంటి వేతనాలను ఆ రోజు పనిచేసినటువంటి ఆ సినీ కార్మికుడికి అందించాలనేదే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. దీని మీదనే మొదటి నుంచి సినీ నిర్మాతలకు అలాగే సినీ కార్మికులకు మధ్య యొక్క వాగ్వాదం అనేది నడుస్తోంది. గత 4 రోజుల నుంచి కొంతమంది సినీ నిర్మాతలు కూడా మాట్లాడుతూ ప్రస్తుతం ఇటు పరిశ్రమలలో వివిధ పరిశ్రమలను కనుక గమనించినట్లయితే ఇటు సాఫ్ట్వేర్లతో కంపారిటివ్లీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ జీతాలు అనేవి సినీ కార్మికులకు అందుతూ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలోనే ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నాము, ఇంకా ఎక్కువ వేతనాలు పెంచడం అనేది కుదరని పరిస్థితి అనే విషయాన్ని కూడా మొదట్లో కొంతమంది నిర్మాతలు బహిరంగంగానే తెలియజేశారు. సో దీని తర్వాతనే ఆందోళనలు అనేవి మరింత ఉధృతం అయ్యాయి. ప్రముఖంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి వివిధ షూటింగ్ స్పాట్స్ లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకవేళ యూనియన్ల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా యూనియన్ సభ్యులు వెళ్లి అక్కడ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు వాళ్ళ మీద ఆ ఆందోళనలకు నిరసనగా వాళ్ళ మీద అటాక్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ఇప్పుడు 30% వేతనాల మీద అలాగే పెంచినటువంటి వేతనాలను ఏ రోజుకు ఆ రోజు ఆ కార్మికుడికి అందించాలనేటువంటి డిమాండ్లు అవి వినిపిస్తూ ఉన్నాయి. బేటాల విషయం, ఆదివారం పని సంబంధించి ఎందుకంటే ఎక్కువ సమయం అనేది వర్క్ చేయాల్సి వస్తున్నటువంటి విషయాలు కూడా ప్రధానంగా ఈ డిమాండ్లలో ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చలు అనేవి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న.
ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయి. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వివాదాలకు కేంద్రంగా మారింది. పనివేళలు ముగిసినా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతో అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం జోరుగా సాగుతుంది. రిజిస్టర్ ఆఫీస్ లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయి. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వివాదాలకు కేంద్రంగా మారింది. పనివేళలు ముగిసిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతో అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం జోరుగా సాగుతుంది. రిజిస్టర్ ఆఫీస్ లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇటు ఏపీలో సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే వివాదాలకు కేంద్రంగా మారుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అసలు అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో టైం అయిపోయినా కానీ ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయనే ఆరోపణ బయటకు వస్తుంది. సో ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తుల దందాగుణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ మధ్య కొంత వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ సంబంధించిన కార్యాలయంలో పోలీసుల వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది. పోలీసుల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి అనేది ప్రధానంగా అక్కడ వస్తున్న ఆరోపణలో. సాక్షాత్తు పోలీసుల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ జరగడం, రికార్డ్ రూముల్లో కూడా ప్రైవేటు వ్యక్తులు సంచరించడం కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏవైతే రికార్డ్స్ రూమ్ ఉంటాయో ఆ రికార్డ్స్ రూమ్ లో అటు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కాకుండా మిగతా ఎవరికి కూడా అనుమతి ఉండదు, అనుమతి నిరాకరించబడుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాలో ఉన్న చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం మటుకి దానికి భిన్నంగా మినహాయింపు ఇస్తూ కొంతమంది వ్యక్తుల్ని, అనాథరైజ్డ్ వ్యక్తులందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రిజిస్ట్రేషన్లకి సంబంధించిన ప్రక్రియ కూడా ఎక్కడైనా సరే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు సంబంధించిన సిబ్బంది ఈ మధ్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో, పోలీసుల నిఘా వ్యవస్థలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సహజంగా ఏపీ వ్యాప్తంగా కూడా సాయంత్రం 5 గంటలకే ఈ కార్యాలయం సమయం అయితే ముగుస్తుంది. కానీ ఇక్కడ రాత్రి 7 గంటలు పూర్తయినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది అంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసుల బందోబస్తుతో రిజిస్ట్రేషన్ జరగడం, కార్యాలయం బయట ఎవరూ ఉండకూడదంటూ కూడా ఆంక్షలు విధించడంతో కొంత అక్కడ గందరగోళ పరిస్థితులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ బయట వ్యక్తులను ఎవరిని కూడా ఉండకుండా లోపల రికార్డు రూమ్ లో ప్రైవేటు వ్యక్తులు వారికి ఇష్టం వచ్చినట్లు కూడా తిరగడం పట్ల పలు అనుమానాలు అయితే తావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు ఈ ఘటనకి సంబంధించి ఖచ్చితంగా ఈ ఘటన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొంత కీలకమైన సమాచారం డాక్యుమెంట్ల రూపంలో ఉండడం జరుగుతుంది. అలాంటిది అక్కడ అనాథరైజ్డ్ వ్యక్తులందరూ కూడా రికార్డ్ రూమ్స్ లోకి వెళ్ళటం, సంతరించడం పట్ల కొంత అనుమానం అయితే అక్కడ ఉన్న స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఘటనకి సంబంధించి ముఖ్యంగా ఈ చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన ఒక
సమగ్ర విచారణ చేపట్టాలన్నట్టు కోరుతున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ శాఖ కూడా దీనిపైన దృష్టి సారించి మళ్ళీ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన ఆ ఘటనకి పాల్పడిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, క్రాంతి, మరి రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే అక్రమాలపై ఇక్కడ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా? అసలు ఎందుకంటే ఇందులో పోలీస్ బందోబస్తు ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది కదా. ఖచ్చితంగా శాలిని, ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు అవసరమైతే ఇస్తారు తప్పితే, కానీ ఇక్కడ చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం మట్టికి పోలీసుల వ్యవస్థతోనే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు పోలీసుల బందోబస్తు నిఘా నీడలో, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎవరు ఉండకూడదని ఆంక్షల నడుమ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానికులు ఇప్పటికే అటు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలంటూ కూడా కోరుతున్నారు. అటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్కి సంబంధించి పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు అటు కుమ్మక్కయ్యి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడున్న పెద్ద అభియోగం. దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దానికి అనుగుణంగానే అక్కడ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ రికార్డ్స్ రూమ్ లో ఎవరికి అక్కడ ఉన్న సిబ్బందికి తప్పితే ఎవరికి కూడా లోపలికి వెళ్లే అనుమతి ఉండదు. కానీ యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు లోపలికి రికార్డ్స్ రూమ్ లోకి వెళ్లి రికార్డ్స్ అన్ని కూడా ఆ రూముల్లో పరిశీలిస్తున్నారంటే ఏ రకంగా అక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘన కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులందరూ కూడా దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఇక్కడ దీనికి సంబంధించి చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన సంఘటనతో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా ఒకసారి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా ముఖ్యంగా డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన ఈ అంశానికి సంబంధించి అక్కడ స్థానిక ప్రజలు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.